మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు రిలేషన్షిప్స్ మీద, లేకపోతే లవ్ అనే దాని మీద. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ అప్పుడు పెళ్లి సైడ్ ఎందుకు వెళ్ళారు? బురదలో కాలు పెట్టే కదా బురద తెలుస్తుంది. కానీ దానికి ముందే మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయిగా. ఇది లవ్ మ్యారేజ్ కదా. ఓకే, ఇది నిలబడుతుంది అనుకునే చేసుకున్నారు. అండ్ మీరు అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ జొమాటో దాకా కూడా వెళ్ళి, అంటే దాంట్లో లైవ్లీహుడ్ సంపాదించుకుంటూ ప్యారల్గా ఈ రైటింగ్ వర్క్ చేద్దాం అనుకున్నారా? ఒకరోజు జస్ట్ చూద్దాం అనుకున్నా. అంటే ఇంట్లో భార్యను పెంచారుగా, ఇంటికి మా అమ్మకి పంపించారుగా, ఎట్లా ఏం చేద్దాం. కరోనా తర్వాత వర్క్స్ లేవు. అప్పటికి చాలా డబ్బులు కొంచెం ఫ్రెండ్స్ మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు. చాలా పెద్ద అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు. చాలా హ్యూజ్ అమౌంట్ యాక్చువల్గా. నేను మూవీస్లో పెట్టా, మూవీస్ తీద్దామనా? నేను ఫ్లాట్ కొనుక్కుందాం దాచుకున్న డబ్బులు. అది చాలా పెద్ద అమౌంట్. అది పట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ కోపం పెరిగిపోవడం. ఎట్లా పట్టుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇస్తామని తీసుకుని తర్వాత యాక్చువల్గా బిజినెస్ చేసాం, మా పార్ట్నర్షిప్లో ఉండే. అది పట్టుకెళ్ళిపోయారు అట్లా డబ్బులు. మోసం చేశారు, ఏవో చెప్పారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. లేవురా వేరే ఫ్రెండ్స్తో వచ్చామని చెప్పేవాళ్ళు. అట్లా చాలా జరిగాయి. దీనికి ముందు ఏదైనా మూవీస్కి రాసి ఆగిపోయిన మూవీస్ ఏమన్నా ఉన్నాయి అంటే మీకు రైటర్గా పెట్టిన పేరు అట్లా? ఇప్పుడు కార్డు వేసుకోవాలి. ఇప్పుడు 4 సినిమాలు కమిటాయి, అవి పడుతున్నాయి. దానికి ముందు అసలు ఎప్పుడు ఆఫర్? నేను రైటర్ అవ్వాలి అట్లా ఏం పెట్టుకోలేదు. మన క్యారెక్టర్ పడుతుంది, మనకు ఛాన్స్ ఉంటుంది, రాసుకునే ఛాన్స్ ఉంటుంది. మన క్యారెక్టర్ బాగా రాసుకోవచ్చు, నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే లేదు, అట్లా అనుకునేవాడిని. ఆపర్చునిటీస్ కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ, ఇక్కడి నుంచి లైఫ్ మారిపోతే అనుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మా విడాకులకి ముందు? లేవు. ఓకే, యాక్టర్గా వచ్చాయి. ఈటీవీ ప్లస్లో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చేసినప్పుడు అక్కడ కమిట్ అయ్యాను నేను. ఆ డేట్స్ సెట్ అవ్వలేదు ఒక టైంలో. ఏంటో సినిమాల్లోకి వస్తే సీరియల్లో పడ్డాం అనిపించింది. అప్పుడు పోయాయి. అవి చేస్తుంటే మంచి మంచి రోల్స్ చేసేవాడిని. హిట్ అయ్యాయి కూడా, బాగా మంచి సినిమాలు అయ్యేవి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ఒక మూవీస్కి ఇక్కడ కెరియర్ ఫామ్ చేసుకుందాం అని వచ్చిన ప్రతి పర్సన్ ఎన్ని ఫేస్ చేయాలో A to Z అన్నీ మీరు ఫేస్ చేశారు. పర్సనల్ లైఫ్లో కానీ, మూవీ కెరియర్ వైజ్ కానీ, మీరు మోసపోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కానీ, అది రైటింగ్ పరంగా కానీ, ఇంకో విధంగా కానీ. ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఉండి ధైర్యం, మీరు ఇందాక అన్నారు వెనక్కి వెళ్ళిపోతాను వర్కౌట్ కాదన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు నాకు అని. బట్ స్టిల్ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండింది కదా ఇక్కడ ఉండగలను అని. ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్? రైటింగ్. కానీ మంత్ అంతా వర్క్ ఉండదు కదా. ఉండదు. అంటే ఇప్పుడు పక్క అన్నీ మీవి అనుకున్నవన్నీ పడిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి, మీ దారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి. బట్ స్టిల్ అక్కడే ఉండి మీ వర్క్ని ఆనందిస్తూ ఉండగలిగారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయగలిగారు. సంపత్ నారాయణ అని, తన కాప్ వైజాగ్లో పోలీసు జాబే చేస్తాను. అప్పుడప్పుడు నాకు డబ్బులు పంపించేవాడు. నువ్వు ఎప్పుడైనా డబ్బు లేనప్పుడు చెప్పు, అప్పు చేసాను పంపిస్తాను, నువ్వు ఏదో చేస్తావని నమ్ముతున్నాను నేను అని అప్పుడప్పుడు పంపించేవాడు. తను పెళ్ళి అయిన తర్వాత పంపించాడు. యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత నేను డీప్ షీట్లో ఉన్నప్పుడు పంపించాడు చాలాసార్లు. కరోనాలో కూడా పంపించాడు తను. సో అట్లా హెల్ప్ చేశాడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు బేస్ అయ్యా ఇంకా అవ్వకూడదు ఇంకెవరి మీద అని. కరోనాలో ఏం చేశారు ఆ 2 years? ఖాళీ ఇంట్లో కూర్చొని రాసుకోవడం, ఏం చేయలేదు. ఏదైనా మంచిది మూవీ కానీ సిరీస్ కానీ రాశారు ఆ టైంలో? ఒక కథ రాసా. అది యాక్చువల్గా ఈ మధ్యన పట్టాలు ఎక్కాల్సి ఉండే, కానీ మళ్ళీ సడన్గా నాకు కొంచెం డేట్స్ కొంచెం ఇప్పుడు బిజీ అయ్యాను కదా, 4-5 months అది స్టార్ట్ చేద్దాంలే అని అట్లా. మీరు మీ ఓన్ డైరెక్షన్లో ఎవరికైనా పిక్ చేశారా ఇప్పుడు స్టోరీస్? రైటర్గా కాకుండా మీరు డైరెక్టర్గా పిక్ చేశాను. 2-3 పెద్ద ప్రొడక్షన్లో పిక్ చేశారు. యాక్చువల్గా అందరికి నచ్చింది ఆ కథ. వెళ్ళిపోదామని అనుకున్నాం మేము. సడన్గా కొంచెం ఈ 2-3 సినిమాలు చేస్తున్నాయి 3-4 monthsలో. అందుకని అంటే రైటింగ్ అండ్ యాక్టింగ్ ఉంటాయి. ఓన్లీ యాక్టింగ్ రైటింగ్ రెండు. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ చేస్తున్నా, కొన్ని సినిమాలు యాక్టింగ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ అయిపోయి కదా స్టార్ట్ చేద్దాం. ఇది బౌండెడ్ చేసుకుని పెట్టుకున్నది, అన్ని ప్రొడక్షన్లు ఓకే చెప్పాయి. ఇంకేంటి మీరు అనుకునేది స్టార్ట్ అయిపోయింది కదా మీ టైం? ఏమో డోర్ ఓపెన్ అయింది అంతే, లోపలికి వెళ్ళాక. సక్సెస్ అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు. సక్సెస్ అనేది రోజు రోజుకి మారిపోద్ది తప్ప. ఇప్పుడు మావిడాకి హిట్ 2 నెలల తర్వాత కూడా మర్చిపోతుంది, ఇంకోటి వస్తుంది. అది కరెక్టే. ఇప్పుడున్న ట్రెండ్లో కొత్త డేటా రోజు రోజుకి ప్రొడ్యూస్ అవుతున్న టైంలో ఇంకొక సీజన్ నేను చేస్తే వాళ్ళకి చిరాగేస్తుంది. అబ్బా ఇంకా ఆపేరా బాబు చాలు అంట. అది అందంగా ఉన్నప్పుడు ఆపేయాలి. కరెక్ట్. అంతే.
మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది ఇప్పుడు కొంత మనీ వస్తుంది, నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే కూడా అర్థమై ఉంటుంది, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు, కొంచెం అన్న ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా, మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఏది తెలియదండి మా అమ్మకి. ఆవిడ అంగన్వాడీ టీచర్ ఆవిడ. ఓకే. ఇప్పుడు ఏదో చెప్తాను నేను, ఒక 10,000-15,000 నా కొడుకు వస్తే చాలు, సెటిల్ అయిపోతాడు అట్లా అనుకుంటాను. సో 15,000కి సెటిల్ అయిపోతాను అనే మైండ్ సెట్ మా అమ్మది. ఇక్కడ నా ఇంటర్ అంటే 17,000 యాక్చువల్గా, అది తెలియదు ఆవిడకి. చెప్పాను అనుకో, అంతేందుకురా మన ఊర్లో అందరూ 2,000కే ఉంటున్నారు అంటే, వాళ్ళు తాపే మేసలు అందరూ కష్టపడతారు, వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలరు, నా రూమ్కి రైటర్ వస్తారు డైరెక్టర్ వస్తాను అలా ఉండలేను కదమ్మా అంటే అర్థం కదా ఆవిడకి. దుబారా ఖర్చులు పెడతారు ఇది అనుకుంటారు ఆవిడ. దుబారా ఖర్చులు పెడతాం కదా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఇద్దరం, నేను చెల్లి మ్యారీడ్. అండ్ మీరు మధ్యలో వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నారు అన్నారు, అవునా? వ్యవసాయం నేను కార్ షోరూమ్ లో పనిచేసాను. ఓకే ఓకే. వాల్యూటర్గా పనిచేశాను, కొన్నాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేశాను, టీమ్ లీడర్గా పనిచేస్తాను, అట్లా అట్లా అనుకుని. మీరు ఏదైనా డైరెక్టర్ దగ్గర డైరెక్ట్గా వర్క్ చేశారా రైటర్గా? గోస్ట్లోనే చేశాను, అంటే పేరు పడినట్టు ఎక్కడ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి రైటింగ్? ఆఫీస్కి అట్లా కాదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10-15 సీన్లు నాకు ఇచ్చి దీన్ని డెవలప్ చేయవనే వాళ్ళు. సో అలా రాసి ఇచ్చేసేవాళ్ళని. షూటింగ్కి వెళ్ళినా కూడా మనం అప్రెంటిస్ అంటే మనం లీగల్గా వాళ్ళ ఎంప్లాయ్ కాదు, డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకు లిబర్టీ ఉండదు. ఏం చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తూ నేను దూరంగా చూసాను, ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడు, ఈ ఫ్రేమ్ ఎలా పెడతాడు, ఈ ఫ్రేమ్ ఎలా ఎందుకు పెడుతున్నాడు, నేను రాసుకోవడం తప్ప అక్కడ పనిచేయాలి. ఎక్కడైనా మీరు ఇందాక అన్నారు కదా ఆఫీస్కి వెళ్తే కొంచెం నీచంగా సరిగ్గా అడ్రస్ చేయలేదు మిమ్మల్ని, ఎట్లా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు, అట్లా ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా మీరు రైటర్గా కానీ లేకపోతే ఇలా పిచ్ చేస్తున్నప్పుడు, మీ స్టోరీస్ పిచ్ చేస్తున్నప్పుడు, అంటే ప్రాపర్గా మన గుర్తింపు లేకుండా వెళ్తే చూస్తారు కదా, పెద్ద రాసుకొచ్చాడులే పెద్ద స్టోరీ అంటే ఇక్కడ బట్టలు బట్టి జడ్జ్ చేస్తారు, మనం ఉన్న ఎపీరియన్స్ బట్టి జడ్జ్ చేస్తారు. దరిద్రం ఏంటంటే మీరు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి కూడా జడ్జ్ చేస్తారు. గీత అనే సినిమా వచ్చింది హెబ్బా పటేల్ది, డెఫ్ అండ్ డమ్, అందులో విశ్వ అని ఒక అతను డైరెక్టర్, చిన్న తాగుబోతు క్యారెక్టర్ ఏదో అది, కడ్బనేను ఒక లుంగి ఇచ్చి అది కూడా మాసిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు డస్ట్లో పెట్టించారు. అది నా పక్కన ఉన్న ఆర్టిస్టులు, వెనక కంపెనీ ఆర్టిస్టులు పోలీసు గెటప్లు వేసుకుని ఉన్నారు, వాళ్ళకి డైలాగ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ రోజు షూట్ అంతా నా గురించే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 2 నెలల పాపం తేవాలి, వీళ్ళు 3 ఏళ్ళ పాపం తీసుకొచ్చారు. షూట్ ఆగింది, ఒక 1 అవర్ షూట్ పోస్ట్ పోన్ అయింది. ఇలా టిఫిన్స్ పెట్టారు. సో నా వెనక నిలబడిన వాళ్ళంతా కూర్చొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. సో నా వెనక నిలబడేవాడిని తిన్నాను, నేను డైలాగ్ చెప్తున్నా కదా, నేను కూడా కూర్చొని తినొచ్చు, వాళ్ళంతా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు, మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అని కూర్చొని ప్లేట్ పట్టుకుని ఎలా ఉంటే ఊతప్ప వేశారు. ఒకటి లేపి ఒక బూత్ మాట మాట్లాడి తోసేశాడు. అక్కడ కూర్చోలో తెలియదు అటర్నాయి కానీ తన్నగిలే జూనియర్ ఆర్టిస్ట్ లైన్లో పడ్డా. పడితే వాడు చట్నీ ఇలా వేసాడు, అది ఎలా అన్నది. ఫుడ్ దగ్గర ఏంట్రా మీకు పార్షియాలిటీ, నాకు కొడకలేరు అనుకున్నా. సరే తినేసి కూర్చున్నదాన్ని ఆయన వచ్చి లేపేశాడు, తోసేశాడు, లేపి తోసాడు ఆయన. కడ్బా నేను వెరీ రీసెంట్ 1 or 2 years కూడా అవ్వలేదు అసలు. అట్లా జరుగుతుందా? చాలా దారుణంగా తోస్తాడు అబ్బాయి. అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ ఇది టిఫిన్ టైంలో సరే డైలాగ్ దర్శనం చెప్తున్నారు, డైలాగ్ నాకు క్లోజ్ పెట్టారు, 20 నిమిషాల్లో క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసాను. సో మధ్యాహ్నం 2 అయింది, నాకు డైరెక్టర్ బాగా ట్రీట్ చేశాడు ఆయన. సో మళ్ళీ లంచ్కి కూర్చున్నాం. సో లంచ్కి కూర్చుంటే మళ్ళీ తోసేస్తారేమో అని చెప్పి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ లైన్లోకి వెళ్ళి పట్టుకొని నిలబడ్డా. మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఇలా పట్టుకున్నాడు, తోసిన ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని పెట్టి మంచిగా క్రూకి చికెన్ వేస్తారు, వేరే వాళ్ళకి ఎగ్స్ వేస్తారు, కొంచెం మంచి కూర వేస్తారు. ఇక్కడ జూనియర్స్కి నార్మల్ రైసే ఉంటుంది, ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అక్కడ భోజనాల దగ్గర. వాడు నన్ను కూర్చోబెట్టి చికెన్ వేసి అలా అన్నాడు. నాకు అర్థం కాలేదు. సారీ అండి మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా, చికెన్ మిస్ అయిపోద్ది ఎందుకు వచ్చింది కదా, డైలాగ్ చెప్పాను కదా అక్కడ. సో అది అంటే ఈ బట్టలు చూసి వాడు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాడు. సో అట్లా జడ్జి చేస్తారా ఇక్కడ అనిపించింది. కాకపోతే బాగా చీజ్ ఇట్లా ఇది కాదు నాకు పోయి చాలా గలీజ్గా ఉంటుంది కాస్ట్యూమ్స్ అన్నీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. సరే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు. ఓకే, ఎందుకని? ఏమో నాకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఆయన చేసినప్పుడు. మీరు ఇందాక గమనిస్తాను లేదు, నేను పెదవులు తడుపుకుంటూ ఉన్నాను, స్మోక్ చేస్తాను. ఆయన స్మోక్ చేసినప్పుడు భలే స్టైల్గా అనిపిస్తుంది నాకు అసలు. అది ఇష్టం నాకు. ఆయన యాక్టింగ్ కూడా బాగా ఇష్టం. దేవదాసు ఆ మూవీస్ అని చాలా ఇష్టం బాగా.
ట్రెండీగా ఉంటాను నేను. లేదు లేదు, అంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏఎన్ఆర్ గారి పేరు చెప్పారా అని. లేదు, చాలా ఇష్టం. చెప్పలేదు ఎవరు పేరు, ఆ పేరు చెప్పలేదు. మేబీ ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, ఆయన యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, స్పెసిఫిక్గా పేరు తీసుకొని చెప్పింది మీరు ఒక్కరే. ట్రెండీగా ఉంటారంటే ఇంకేమేం చేస్తారు చెప్పండి. ఏమో నాకు అది రాదండి. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినా కూడా 2 సంవత్సరాల పాటు అంటాను తప్ప చికెన్ నాచోస్ విత్ నగ్గెట్స్ అనేవి నాకు తెలియదు. వాట్ అనుకునేవాడిని నేను. మనం ఆ బ్యాచే, నాన్స్ పల్లీల బ్యాచే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో పేర్లు ఎల్ఐటి ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు. ఓ అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్కి, ఎవరితో వెళ్ళారు? ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 6-7 years దాకా వెళ్ళాను. ఎవరెవరో ఫ్రెండ్స్, లవ్ పెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకే ఓకే. లోపల అంటే వైజాగ్లో ఎక్స్ట్రీమ్ అనే పబ్ ఉండేది. బేసిక్గా లోపల చాలా కాస్ట్ ఉంటుంది కదా. మేమేం చేసేవాళ్ళం అంటే బయట తాగేసి పబ్లోకి వెళ్ళి జస్ట్ 1 beer అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం. కొనాలి కాబట్టి ముగ్గురు కలిపి ఒక 2 beerలు తాగేవాళ్ళం. అక్కడ ముగ్గురు 2 beerలు ఆర్డర్ పెట్టేవాళ్ళం. గ్లాస్ ఒకటి తీసుకొని బయట తాగేసేవాళ్ళం. బయట 150కి మంది వచ్చేది కదా, అలా చేసేవాళ్ళం.